నమస్తే టీవీ ట్రిపుల్ 9 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శంకర్ నాయక్, ఐఎన్టీసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్, సింగరేణి ఐఎన్టీసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్. మీరు 2017 నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. అంతకుముందు విద్యార్థి దశ నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాను. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇల్లందులో, కొత్తగూడెం, పినపాకలో నా వంతు పాత్ర పోషించాం. అదే కాకుండా రాబోయే పార్లమెంట్ సీటు డాక్టర్ శంకర్ నాయకే ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఉద్యమకారు కోటలో కార్మిక సంఘ నాయకుడిగా, ప్రముఖ వైద్యునిగా ఈ గిరిజన ప్రాంతాల్లో అనేక సేవలు చేసిన పరిగణనలో తీసుకొని నా అభ్యర్థిని పరిశీలన చేసి మహబూబాద్ పార్లమెంట్ సీటు నాకే కేటాయించాలని నేను అభ్యర్థన చేస్తున్నాను. కారణాలు ఏదని చూస్తే, ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 అసెంబ్లీ సెగ్మెంట్స్, దాంట్లో 4 ట్రైబల్స్. ఆ 4 కాంగ్రెస్ పార్టీ మా బ్రదర్స్ అయిన ఆదివాసీ అన్నాళ్ళకి ఇచ్చారు. మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే, ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి బంజారాలకు, లంబాడీ వర్గం చెందిన వాళ్ళకి మహబూబాద్ సీటు ఎంపీ ఇస్తే బ్యాలెన్స్ చేసిన వాళ్ళు అవుతాం. ఇది ధర్మమైన, న్యాయమైన, హేతుబద్ధమైన సైంటిఫిక్ డిమాండ్ అని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మహబూబాద్ పార్లమెంట్ అంటే కన్ఫ్యూజన్, అసలు ఇల్లందు, భద్రాచలం, పినపాక ఉంటుందా అని చాలా మంది, అది అక్కడ ఉన్న లంబాడీస్, బంజారాసు, అది మా జన్మ హక్కు, మాకే ఉండాలని ఉంటుంది. ఆల్రెడీ 3 సార్లు మనం వాళ్ళకి ఇచ్చాం. ఈసారి ఈ భద్రాద్రి బంజారాలకే కేటాయించాలని ఏఐసిసి, పిసిసి, డిసిసి వాళ్ళ కార్యవర్గానికి మేము రిప్రజెంటేషన్ చేశాం. ఎందుకంటే ఈ కొత్తగూడెం జిల్లాలో 4 సీట్లలో మాకు ఇవ్వలేదు కాబట్టి మాకు రిప్రజెంటేషన్ లేదు, మాకు చట్టసభలో సభ్యత్వం లేదు. కాబట్టి ఈ ఎంపీ సీట్ ఇస్తే పినపాక, ఇల్లందు, బంజారాస్కి ఇస్తే బ్యాలెన్స్ అవుతుంది. వాళ్ళకి 3 సార్లు ఇచ్చారు. మహబూబాద్ బంజారాస్కి కోటా ఫినిష్ అయిపోయింది. ఆల్రెడీ 2 బంజారా ఎమ్మెల్యేస్ ఉన్నారు వాళ్ళు అక్కడ, రామచంద్ర నాయక్ గారు, అదేవిధంగా మన డాక్టర్ మురళి గారు ఉన్నారు. ఇంకోటి మీకు ఒక ప్రశ్న రావచ్చు, సీనియర్ నాయకులు మా అన్న మాజీ కేంద్ర మంత్రివర్యులు బలరాం నాయక్ గారు, మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే, ఆయన తరఫున, ఆయన చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి గిరిజన శాఖ ఈ తెలంగాణ స్టేట్లో బలరాం నాయక్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి, రాబోయే ఎమ్మెల్సీ ఇచ్చి గిరిజన శాఖ మంత్రి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. సో అలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వండి, మాకు ఎంపీ ఇవ్వండి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఏ కోటా చూసుకున్నా, చదువుకున్న వాళ్ళ కోటాలో చూసుకున్నా, ఉద్యమ కోటాలో చూసుకున్నా, ట్రేడ్ యూనియన్ కోటాలో చూసుకున్నా, సబ్జెక్ట్ చూసుకున్నా, లాంగ్వేజ్ కమాండింగ్ చూసుకున్నా, దాంట్లో నాకే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళకి పికప్ చేయండి, ఎవరికో ఒకరిని పికప్ చేసి ఎమ్మెల్యే ఇవ్వచ్చు అని, ఎంపీగా చేయాలని మా యొక్క కోరిక. ఎందుకంటే
దాదాపు మొన్న సింగరేణి ఎలక్షన్లో మీరు చూసి మేము కష్టపడ్డాం, ఈ 4 ఏరియాలో గెలిపించుకున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం. ఏ రోజు పార్టీ కార్యక్రమాలు మేము చేయకుండా ఉండలేదు. ఇక్కడ ఈశ్వరరావు ఉన్నారు, రాము ఉన్నారు, అందరు ఉన్నారు, సుధాకర్, వీళ్ళందరినీ చూడండి, ఒక లైన్లో పార్టీ లైన్లో పనిచేస్తున్నాం, పార్టీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం. సో మా భవిష్యత్తును కాపాడాలని రేవంత్ రెడ్డి గారికి, మా అన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా అక్క సీతక్క గారికి, భరత్ చంద్రారెడ్డి గారికి, రామసాయం సురేందర్ రెడ్డి గారికి, ఇప్పుడు ఎమ్మెల్యే కొరం కనకయ్య గారికి విన్నపించుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నది అంటే మాకు గౌరవమైన వ్యక్తి మా కొరం కనకయ్య గారు బ్యాలెన్స్ చేయవలసిన బాధ్యత ఉంది. ఇది ఆయన మీదనే మేము ఈ మొత్తం మా అప్లికేషన్ కూడా ఆయనకే ఇస్తున్నాం. ఆయన బాధ్యత మాకు సీట్ ఇప్పించి గెలిపించుకున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం మేము పనిచేసాం. ఆయన కూడా ఆ రుణం తీర్చుకోవాలంటే మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. బలరాం నాయక్ గారికి ఆయన బలరాం కేంద్ర మాజీ మంత్రి కాబట్టి రాష్ట్ర మంత్రి పదవి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన దురదృష్టశాతం మన అన్న ఉదయం వీరయ్య గారు భద్రాచలం ఓడిపోయారు, వారికి ఎమ్మెల్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. సో వీళ్ళకి నామినేటెడ్ పదవులు ఉన్నాయి. మాలాంటి వాళ్ళ అవకాశం, న్యూ రిక్రూట్మెంట్ కావాలి పార్టీ. మేము కూడా టీఆర్ఎస్లో అనేక పదవులు పనిచేసాం. టీఆర్ఎస్ని బొందబెట్టడానికి, టీఆర్ఎస్ చేసిన కార్యక్రమాలను సర్వనాశనం చేయడానికి, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రూపాంతరం చెందిన దాని పాతాలను తొక్కడానికి మా లక్ష్యం, మా గమ్యం, మా కోరిక. సో అలాంటి వాళ్ళని మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే డిఫరెంట్గా భవిష్యత్తులో బీఆర్ఎస్ లేకుండా చేస్తాం. మా టార్గెట్ అదే. మాలాంటి వాళ్ళకి ఎంపీ సీట్ వస్తే భవిష్యత్తులో తెలంగాణ అనేది బీఆర్ఎస్, ఈ పింక్ పార్టీ వాళ్ళు ఎవరు కనబడరు. ఎందుకంటే మాకు వాళ్ళ వీక్నెస్ తెలుసు. మేము బీఆర్ఎస్ని పుట్టించిందే మేము, బీఆర్ఎస్ని ఈ కొత్తగూడెం జిల్లాలో పుట్టించిందే మేము. దాన్ని ఏ విధంగా క్లోజ్ చేయాలని కూడా మాకు తెలుసు. కాబట్టి మాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ప్రేమ అభిమానం చూపించాలి. బంజారా వాళ్ళని కూడా సమన్వయం చేసుకోవాలి. ఆదివాసీ బంజారా సమన్వయం చేయాలని ఆయన కూడా. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.